నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను సాయి సుధా బులెటిన్ లో ముందు హెడ్లైన్స్ మారిషస్ లోని పోర్ట్ లూయిస్ కి చేరుకున్న నేవీ షిప్ కేసరి 10 టన్నుల ఆయుర్వేద మందులు భారతీయ మెడికల్ అసిస్టెంట్ టీం తరలింపు ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ అధ్యక్షుడు కన్నా మండిపాటు భూములను అమ్మే హక్కు మీకెవరిచ్చారంటూ ఆగ్రహం బీజేపీ నేతలు హిందూ సంస్థల నిరసన దీక్ష చేపట్టాలని పిలుపు నీటి ఎద్దడి నుండి గట్టెక్కేందుకు పాత పద్ధతిని అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం శివారు ప్రాంతంలో నీటి సమస్య తలెత్తకుండా బావులు ఏర్పాటుపై దృష్టి అక్రమాలకు పాల్పడుతూ అడ్డదారి తొక్కుతున్న పోలీసులు విజయనగరం జిల్లాలో మద్యం బాటిల్ తరలిస్తూ పట్టుపడ్డ కానిస్టేబుల్ వరంగల్ జిల్లాలో వానాకాల పంటలపై అవగాహన సదస్సు రైతన్నలు ఆర్థికంగా పటిష్టపరచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి ఎర్రబెల్లి ప్రశాంతంగా రంజాన్ వేడుకలు ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఇళ్లలోనే నమాజ్లో పాల్గొన్న ముస్లిం సోదరులు మిషన్ సాగర్ లో భాగంగా నేవీ షిప్ కేసరి మారిషస్ పోర్ట్ లూయిస్ కు చేరుకుంది. ప్రభుత్వం తరఫున మారిషస్ ఆరోగ్య శాఖ మంత్రి కలేష్ జగత్పాల్ ఈ కన్వెన్స్మెంట్ రిసీవ్ చేసుకున్నారు. ఈ షిప్మెంట్ లో 10 టన్నుల ఆయుర్వేద మందులతో పాటు భారతీయ మెడికల్ అసిస్టెంట్ టీం, ఒక కమ్యూనిటీ మెడిసిన్ నిపుణులు, పల్మోనాలజిస్ట్ మరియు ఒక అనాస్థాలిస్ట్ ఉన్నారు. పోర్ట్ లూయిస్ నౌకాశ్రయంలో వీటిని భారత హై కమిషనర్ తన్మయలాల్, మారిషస్ ఆరోగ్య మరియు సంరక్షక మంత్రి డాక్టర్ కలేష్ జగత్పాల్ కు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీర్పుపై బీజేపీ ఎంపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడుతూ జీవో 39 తిరుమల తిరుపతి దేవస్థానం సింహాచలం భూముల రక్షణ కోసం పోరాటం చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై రేపు నిరసనలు చేపడతామని ప్రకటించారు. తిరుమల వెంకన్న భక్తులు ఇచ్చిన భూములను అమ్మే హక్కు మీకెవరిచ్చారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ భారత వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వెంకన్న భక్తులు, బీజేపీ శ్రేణులు, హిందూ సంస్థలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ ఇంటి వద్ద నిరసన దీక్ష చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎండోమెంట్ భూముల్ని పరిరక్షించాలి అనేటువంటి ఒక డిమాండ్ మీద, ఈ 3 ఇష్యూస్ మీద మేము ఎవరిళ్లలో వాళ్ళు ఉండి మొన్న ఏ రకంగా అయితే విద్యుత్ శక్తి ఛార్జీలు, ప్రభుత్వ భూ అమ్మకాలు, ప్రభుత్వం ఒక పక్క, దేవాలయాలు ఒక పక్క, అసలు ఇక ఒక సంవత్సరం నిన్నటికి ఆయన గవర్నమెంట్ కౌంటింగ్ అయిపోయి ఫామ్ అయ్యి కాదు, ఫామ్ అయ్యి 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారనుకోండి. కౌంటింగ్ అయిన నిన్న సంవత్సరం లోపే మరి అన్నిటి మీద ధరలు పెంచడంతో పాటు ప్రజల ఆస్తులు అమ్మటంతో పాటు దేవాదాయ భూముల అమ్మటంతో పాటు ఇంకొకటి కాదు మనం పెట్టినటువంటి పరిస్థితి. మొన్ననే ప్రభుత్వ భూముల అమ్మకం మీదను, విద్యుత్ శక్తి ఛార్జీల మీద గత మంగళవారం మేము ఏ రకంగా అయితే ఎవరింటి ముందు వాళ్ళు ధర్నా చేశామో, అలాగే రేపు మంగళవారం కూడా అదేవిధంగా ధర్నా చేస్తాము అని చెప్పేసి ఈ సందర్భంగా
తెలియజేస్తున్నాను. మీ ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి ధర్నాకి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సార్ దీని మీద లీగల్గా ఏమన్నా వేస్తున్నాను. అంటే టీటీడీ చైర్మన్ గా చెప్తూ గతంలో కూడా గత ప్రభుత్వాల్లో కూడా దాదాపు 124 వరకు వేలంపాట్లు నిర్వహించి భూములు అమ్మటం జరిగింది. కానీ ఇవాళ మేము విక్రయించేసరికి కావాలని కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఇచ్చిన ప్రెస్ మీట్ నేను చూశానండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు, అన్ని టెండర్స్ రివర్స్ టెండరింగ్ ద్వారా చేస్తున్నటువంటి మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడంలో అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందే కదా, తప్పు చేసిందనే కదా ప్రభుత్వం ప్రజలు వాళ్ళకి శిక్ష వేశారు. వెంకటేశ్వర స్వామి శిక్ష వేశారు, ప్రజలు శిక్ష వేశారు. చాలా దారుణమైనటువంటి శిక్ష వేస్తున్నారు. అలాగే మీరు ప్రభుత్వంలోకి రాగానే ప్రతిదీ రివర్స్ టెండరింగ్ అనేటువంటిది పెట్టాలి. మరి ప్రతిదీ రివర్స్ టెండరింగ్ అని చెప్పేటువంటి మీరు ఇవాళ వాళ్ళది మీరు ఎందుకు వాళ్ళైతే చూపించాల్సినటువంటి వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పేది అంటే అర్థం ఏంటి? ఏంటన్నా? కాబట్టి ఈ వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసారు వాళ్ళు చేశారు, ఇవన్నిటికీ కూడా దానికి ఎక్స్క్లూజివ్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ మేము వినటానికి సిద్ధంగా లేము. వీటి మీద రద్దు చేసుకునే వరకు పోరాడటానికి సిద్ధంగానే ఉన్నాము. ఈ ఆస్తుల్ని చేత అయితే కాపాడండి, చేత కాకపోతే దిగెళ్ళండి, అంతే తప్ప మీరు ఎక్స్ప్లెనేషన్స్ అడగడానికైతే మేమైతే సిద్ధంగా లేము. వేసవిలో తలెత్తే నీటి ఎద్దడి నుండి గట్టెక్కేందుకు పాత పద్ధతిని కొత్తగా అమలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం శివారు ప్రాంతంలో నివసించే ప్రజలను నీటి సమస్య లేకుండా ఉండేందుకు బావుల ఏర్పాటుపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రజాప్రతినిధులు బోర్ బావులను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వలస బావి కోసం ఎమ్మెల్యే డాక్టర్ సిదిరి అప్పలరాజు పూజలు చేశారు. వేసవి కాలంలో రానున్న తాగునీటి ఎద్దడికి పురిపాలక ప్రజలు ఇబ్బంది పడకుండా బావులను ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కరోనా తర్వాత మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ప్రజాహిత కార్యక్రమాలు నిన్నటి నుంచే మొదలు పెట్టుకున్నాం. మరి దానిలో భాగంగా నిన్న పలాస నియోజకవర్గ ప్రజలు, రైతులు చిరకాల కోరిక రైతు బజార్ మరి యుద్ధ ప్రాతిపదికన ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చాం. మరి అలాగే గతంలో మనం 1-2 సందర్భాల్లో కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. మున్సిపాలిటీలో 14th ఫైనాన్స్ నిధులతో చాలా ప్రపోజల్స్ రెడీ చేసి టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి ఆ పనులను అతి త్వరలో మొదలు పెడతామని ఆ దశకి ఈరోజు మనం చేరుకున్నాం. మరి దానిలో భాగంగా వేసవిలో వచ్చేటటువంటి త్రాగునీరు ఇబ్బందిని పరిష్కరించడానికి సుమారుగా 12 వార్డుల్లో 12 నుంచి 15 వార్డుల్లో పవర్ బోర్స్ మంజూరు చేసి ఒక్కొక్క పని మొదలైంది. మొన్ననే సూదికొండ వద్ద ఒక పవర్ బోర్ రిగ్ చేయడం జరిగింది, మీరు అందరూ చూశారు. మరి అలాగే రాబోయే వారం 10 రోజుల్లోనే రెస్ట్ ఆఫ్ ది బోర్స్ అన్నింటినీ కూడా తవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మన కొత్త వార్డు నెంబర్ ఎంత? 10, న్యూ వార్డ్ 10, అదే పాత వార్డు అయితే 6. మనకి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ పలాస అని ఒక ప్రెస్టీజియస్ కార్యక్రమం చేస్తాం మేమందరం. ఆ రోజున అప్పుడు 6వ వార్డు ఇది. వందలాది మంది యువకులతో ఈ వార్డుకు వచ్చినప్పుడు ప్రధానంగా చెప్పినటువంటి సమస్య ఇక్కడ ఉన్నటువంటి త్రాగునీటి బావి, దీన్ని బాగు చేయించి పునరుద్ధరణ చేయండి. దాన్ని ఈరోజు జనరల్ ఫండ్ ద్వారా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటానికి ఈరోజు శంకుస్థాపన చేసి అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసులే అడ్డదారి తొక్కుతున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవరం చెక్పోస్ట్ వద్ద మద్యం బాటిల్తో విశాఖ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ పోలీసులకు చిక్కాడు. విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకగడ్డ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంలో విశాఖకు వెళ్తుండగా కోట మండలం బోడవరం వద్ద స్థానిక పోలీసులు పట్టుకున్నారు. తనిఖీ చేయగా 29 మద్యం బాటిళ్లతో పట్టుబడిన కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నాయి. శృంగారపుకోట పోలీసులు విచారిస్తున్నారు. ఉదయం 7:30-8 గంటల మధ్య ప్రాంతంలో బోడవరం చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది
చెక్పోస్ట్ విధులు నిర్వర్తిస్తుండగా చింతపల్లి శ్రీనివాస్ అనే అనంతగిరి పోలీస్ స్టేషన్కి చెందినటువంటి కానిస్టేబుల్ బ్యాగ్లో 29 మద్యం బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ ఉన్నవి. అక్రమ మద్యం కలిగినందుకు ఆయన మీదన అక్రమ మద్యం కలిగినట్టు కేసు అనేది నమోదు చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇంకొక 2 కుర్రవాళ్ళు, బెజ్జంకి సాయి గణేష్, బెజ్జంకి కిషోర్ అనే 2 వ్యక్తులు అరకు నుంచి గంజాయి రవాణా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా గంజాయి తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇంకా ఇందులో ఎవరైనా పాత్రదారులు ఉన్నట్లయితే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జిల్లా కలెక్టర్ హరిత ఆధ్వర్యంలో వానాకాలం 220 పంటల సాగు ప్రణాళికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రైతు బంధు సమన్వయ కమిటీ చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతన్నలు కష్టపడకుండా ఆర్థికంగా పటిష్టపరచాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. రైతులను ఏకం చేసి ముఖ్యమంత్రి ఆలోచనలకు అందరూ సమయస్మంగా పనిచేయాలని కోరారు. రంధ్రాన్వేషణ చేస్తున్నాయి, రైతు బంధు ఇవ్వరు, అందుకోసం చెప్పేసి ఈ విధంగా చెప్తుండని నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు బంధు కావాలని చెప్పేసి ఏ రైతు అడగలే, ఏ సంఘాలు అడగలే, ఏ వ్యక్తులు సంస్థలు డిమాండ్ చేయలే, పొలిటికల్ పార్టీలు దీక్షలు చేయలే. ముఖ్యమంత్రి గారు స్వయంగా రైతు కాబట్టి 2014లో అరకొర కరెంటు వస్తుంటే ఆ కరెంటును బాగు చేసి భారతదేశంలోనే 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు, అన్నింటికే కరెంటు ఇస్తున్న మొనగాడి కేసీఆర్ గారు. ఆ తర్వాత విత్తనాలు, ఎరువులు ఇంత ముందు 2014లో ప్రతిరోజు కొట్లాట ఉంటే అది లేకుండా ఇవాళ సిస్టమేటిక్ గా ఇవాళ ఫసల్ కంటే ముందే అన్ని ఏర్పాటు చేసిన మొనగాడి కేసీఆర్ గారు. అంతేకాదు ఇవాళ ఈ 2 కాదు, నీళ్లు కూడా కావాలి. ఆ నీళ్లు లేక మనం చాలా అవస్థలు పడుతున్నాం అని చెప్పేసి 45,000 చెరువులను బాగు చేసుకొని, ఆ తర్వాత పెండింగ్ ప్రాజెక్టులను బాగు చేసుకొని, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఇలా మొత్తం ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటిలో కూడా కాళేశ్వరం నీళ్లు 3 ఏళ్లలో పాటించిన ధీరుడు ఇలా కేసీఆర్ గారు. నమస్కారాలు. ముఖ్యమంత్రి గారు ఏది ఆదేశిస్తే అది పెడతామని రెడీగా ఉన్నారు వాళ్ళు. మా నియోజకవర్గంలో అయితే ఎక్కడ పోయినా అదే మాట్లాడుతున్నారు. ఏది చెప్తే పంట పెడతామన్నారు. మీరు కూడా ఏదైనా చెప్తే పంట పెడతాం. థ్యాంక్ యూ. మీ అందరం ఇచ్చిపోతున్నారు. రూపాయి లేక మీద వస్తుంటే సారేంతో రైతులు అంటే మనసులో కొంత ఉన్నది. ఈ కష్టాలన్నీ బయట వెళ్ళాలి కదా. రుణమాఫీ ఇప్పుడు ఎవరైనా అడిగిందా? ఈ కష్టాల్లో అడిగేటట్టున్నదా? 25,000 వరకు రుణమాఫీ చేయాలనే ఉద్దేశం, రైతులకు ఒక ఊరట కల్పించాలని 1,200 కోట్లు ఇమీడియట్లీ బ్యాంకులు ఇచ్చారు. అప్పులు తీసుకొచ్చి మరి అన్ని కూడా ఒకసారి రైతులకు మనం చైతన్యం చేయాలి. మూర్ఖులు కాంగ్రెస్ పార్టీలు, బీజేపీలకు ఏం పర్లేదు, ఏ దోస్తాన్ని మాట్లాడుతూ ఉంటారు. రైతుకి ఏదైనా ఇబ్బంది పడితే దాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తారు. చిత్తశుద్ధి చేసే మన ముఖ్యమంత్రి ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ వెబ్సైట్ కొనాలి, కొనకుండా 30,000 కోట్లు ఇవాళ మనం అప్పు తీసుకొస్తున్నాం. 30,000 కోట్లు ఇవాళ ధాన్యం కొనుగోలు పెడుతున్నాం, మొక్కలు కొనుగోలు పెడుతున్నాం. మీకు తెలిసి ఉండాలి. సమాజ శ్రేయస్సుకై సామూహిక ప్రార్థనలను రద్దు చేసుకుని ఎవరి ఇంట్లో వారు రంజాన్ దీక్షలు ముగించుకున్నట్లు మస్జిద్ కమిటీ మత పెద్దలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కొడంగల్ పురపాలకలోని మస్జిద్లో సంప్రదాయబద్ధంగా కేవలం 5 మస్జిద్ కమిటీ సభ్యులు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యావత్ ప్రపంచం కరోనా కొరల్లో విలవిలలాడుతున్న తరుణంలో సమాజ శ్రేయస్సుకై సామూహిక ప్రార్థనలు రద్దు చేస్తున్నట్లు వారు తెలిపారు.
రాజేంద్ర నగర్ మైలర్దేవ్ పల్లిలో ముస్లిం సహోదరులు తమ స్వగృహాలలో రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ప్రభుత్వం ఆదేశాలు పాటిస్తూ ప్రార్థనలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కరోనా నిబంధనలలో సామూహిక ప్రార్థనలు నిషేధం ఉండడంతో పవిత్ర రంజాన్ రోజున ముస్లింలు ప్రార్థనా మందిరాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస దీక్షలు ముగించుకొని ఈదుల్ ఫితర్ నమాజ్ వేడుకలను తమ ఇళ్లలోనే ఘనంగా నిర్వహించుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్లలోనే ఈద్ నమాజ్ను భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ లాయక్ పాషా తన కుటుంబ సభ్యులతో ఇంట్లో నుంచి ఈద్ నమాజ్ పూర్తి చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। सारे मेरे भाई और बहनों, मेरे चाहने वालों को सबको ईद मुबारक। आज कोरोना की वजह से सारे मुसलमान अपने अपने घरों में ईद की नमाज अदा करें। ऐसा वक्त आता बोल के कोई सोचे नहीं थे। क़यामत तक भी ऐसे दिन नया ना बोल के दुआ है अल्लाह ताला से, क्योंकि ना तो मस्जिद जा सके, ना तो ईदगाह जा सके, ना तो अपने बुज़ुर्गों से मिलने के लिए क़ब्रिस्तान भी ना जा सके। ये तो बहुत ब्लैक डे है। तो ये कोरोना महामारी को भगाने के लिए हम सब एक होकर भगाना चाहिए। और गवर्नमेंट जो अपने प्रधानमंत्री मोदी जी और मुख्यमंत्री केसीआर जो गाइडलाइंस गवर्नमेंट दी है, उस हिसाब से सारे लोग उसके नियमों को पालन करते हुए कोरोना को भगाना चाहिए। और फिज़िकल डिस्टेंस कंपलसरी मेंटेन करना चाहिए, और मास्क लगाना चाहिए, सैनिटाइज़र इस्तेमाल करना चाहिए, एहतियात करना चाहिए, अपने आप को बचाना चाहिए। మిత్రులారా అందరికీ నమస్కారాలు, రంజాన్ శుభాకాంక్షలు। ఈరోజు ముస్లిం సోదరులంతా కరోనా మహమ్మారిని తరిమికొట్టే యుద్ధంలో భాగంగా ఈదుల్ ఫితర్ నమాజ్ను ఇళ్లలోనే పూర్తి చేసుకున్నారు. స్టే ఎట్ హోమ్, ప్రే ఎట్ హోమ్ అనే విధంగా పూర్తి చేసుకున్నారు. దురదృష్టకరం, ముస్లిం సోదరులు మసీదులకు ఈద్గాలకు వెళ్ళకుండా జరిగిపోయింది. హిందూ సోదరులంతా మందిరాలకు వెళ్లకుండా, క్రిస్టియన్ సోదరులు చర్చిలకు వెళ్లకుండా ఈ కరోనా మహమ్మారి కారణంగా చాలా బాధాకరమైన రోజులు గడుపుతున్నాం. దయచేసి ఇంకొద్ది రోజులు ఇలాగే ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ను వినియోగిస్తూ ప్రతి ఒక్కరూ ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కృషి చేయాలని ఆకాంక్షిస్తూ మరోసారి
ప్రజలందరికీ మా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన మా ముస్లిం సోదరుల పక్షాన రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఇటీవల దుబాయ్లో గుండెపోటుతో మృతి చెందిన లింగంపల్లి రాజు కుటుంబానికి కొత్తూరు మహేష్ సహకారంతో నైట్ రైడర్స్ యూత్ సభ్యులు బియ్యం, సరుకులు, కొంత ఆర్థిక సహాయం అందించారు. కర్నూలు జిల్లా కోతాలం మండలం కుంటనహాల్ గ్రామంలో ముస్లిం సహోదరులు రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రంజాన్ పండుగ జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ నమాజ్ను ఇంట్లోనే జరుపుకున్నారు. ప్రభుత్వానికి సహకరిస్తూ ముస్లింలంతా ఇళ్లలోనే నమాజ్ నిర్వహించుకున్నట్లు డాక్టర్ హుసేన్ పీరా తెలిపారు. మేము కర్నూలు జిల్లా కోతాలం మండలం కుంటనహాల్ గ్రామ ముస్లిం మైనార్టీలైన మేము ఈరోజు మా పెద్ద పండుగను ప్రభుత్వం ప్రకారము మన ఇంట్లోనే ఆచరించున్నాము. మేము ఎలాంటి గొడవ లేకుండా విశ్రాంతిగా చేసుకున్నాము. అందరికీ నా యొక్క ధన్యవాదములు. గౌరవులైన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సార్ గారికి, తర్వాత మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ్యులైన మన బాలనాగిరెడ్డి అన్నగారికి, సొసైటీ సర్పంచ్ అత్రిగౌడ్ అన్నగారికి, మేము ముస్లిం మైనారిటీ సోదరులకు, కౌతాళ మండల మైనారిటీ సోదరులకందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మేము కరోనాకి సపోర్ట్ చేసి మేమందరం ముస్లిం సోదరులందరూ మన ఇంట్లోనే నమాజ్ చేసుకొని ప్రశాంతంగా ఉన్నాము. అందుకు మేము గవర్నమెంట్కి కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఇది నా యొక్క మనోభావంతో చెప్పిన మాటలు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అందరూ ఇంట్లోనే నమాజ్ చేసుకున్నారు. ఈ కరోనా వల్ల ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటాము. ఇంకొకటి ఏమిటంటే ఈ రంజాన్ పండుగ అనేది ఈ కరోనా వల్ల ఎటుకు వెళ్ళిందో తెలియదు. ఇంకొకటి విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ రూల్స్ పాలసీ చేస్తున్నారు. ఇంట్లోనే నమాజ్ చేసుకోవాలంటే ఇంట్లోనే చేసుకుంటున్నారు. అదేవిధంగా అందరూ పండుగ అయితే హ్యాపీగా చేసుకున్నాం. కానీ ఏం బాధ అంటే ఇప్పుడు కరోనా వల్ల కాస్త ఇంట్లోనే చేసుకున్నారు కదా, ఆ ఫీలింగ్ అనేది పండుగ అనే ఫీలింగ్ అనేది రాదు. కావున దేవుడి దయ వల్ల అంతా బాగానే చేసుకున్నాం. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే సన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో 20వ డివిజన్ దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుంట ప్రకాష్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీ దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాష్ గారు వేదికపై ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలు గౌరవనీయులు శ్యామంతుల ఉషా, అదేవిధంగా మరొక పర్యటన మిత్రులు కామరావు యాదవ్ గారు వేదికపై మాకు ఎంతో అత్యంత ఆత్మీయులు, మా అందరికీ కూడా ఒక పెద్దల లెక్క మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా అన్న శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు పెద్దలు పసుపు దయాకర్ గారికి, అదేవిధంగా నగర కోణంలో మనము సాటి మనుషులందరూ కూడా ఆదుకోవాలని ఒక సంకల్పంతో నియోజకవర్గం మొత్తానికి దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి అండగా ఇస్తూ వారికి కంటికి కాపాడుకుంటూ ఈరోజు ఈ కరోనా సమయంలో మేము ఉన్నారంటూ ఆపదస్తూ అందిస్తున్న అన్న నన్నపల్లి నరేంద్ర గారికి మన దివ్యాంగుల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రజలు, గౌరవనీయులు, అందరి అభిమాన నాయకులు, ఈ కార్యక్రమానికి నిన్ననే నరేంద్ర శ్రీగారు తప్పనిసరి రావాలని కూడా అభినందన చెప్పడం జరిగింది. హైదరాబాద్ పోయే కార్యక్రమం కూడా దానికి అర్థం చేసుకొని నరేంద్ర మాటలు గౌరవించి ఈరోజు మన దివ్యాంగులందరినీ కలవాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరికి ఎన్ని చేసినా అది తక్కువే, కానీ మరి వికలాంగుల సేవ విశ్వ మానవ సేవ.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మారిషస్లోని పోర్ట్ లూయిస్కి చేరుకున్న నేవీ షిప్ కేసరి. 10 టన్నుల ఆయుర్వేద మందులు భారతీయ మెడికల్ అసిస్టెంట్ టీం తరలింపు. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ అధ్యక్షుడు కన్నా మండిపాటు. భూములను అమ్మే హక్కు మీకెవరిచ్చారంటూ ఆగ్రహం. బీజేపీ నేతలు హిందూ సంస్థల్లో నిరసన దీక్ష చేపట్టాలని పిలుపు. నీటి ఎద్దడి నుండి గట్టెక్కేందుకు పాత పద్ధతిని అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం. శివారు ప్రాంతంలో నీటి సమస్య తలెత్తకుండా బావులు ఏర్పాటుపై దృష్టి. అక్రమాలకు పాల్పడుతూ అడ్డదారి తొక్కుతున్న పోలీసులు. విజయనగరం జిల్లాలో మద్యం బాటిల్ తరలిస్తూ పట్టుపట్ట కానిస్టేబుల్. వరంగల్ జిల్లాలో వానాకాల పంటలపై అవగాహన సదస్సు. రైతన్నలు ఆర్థికంగా పటిష్టపరచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి ఎర్రబెల్లి. ప్రశాంతంగా రంజాన్ వేడుకలు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఇళ్లలోనే నమాజ్లో పాల్గొన్న ముస్లిం సోదరులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్తే.